వీడియో మాత్రం బేభత్సంగా అలచల్ చేస్తుందండి. యాక్చువల్ నేను ఆ వీడియో చూశాను. ఆ వీడియోలో అసలు విడుదల రజనీ గారు కేకలు మామూలుగా లేవండి. నేను ఆ వీడియో చూసిన వెంటనే విడుదల రజనీ గారు నేహత్తున్నట్టున్నారు ఏదో కేసులో అనుకున్నాను. ఆ స్థాయిలో కాల్ చేసింది ఆవిడ. చెప్పాను మేడం, మీరు అసలు ఆవిడ కంగారు ఆవిడ భయం చూసినప్పుడు ఫస్ట్ ఆవిడ అరెస్ట్ చేస్తున్నారేమో అనుకున్నానండి. తర్వాత సిఏ గారు కారులోకి వెళ్తున్నప్పుడు ఈవిడ అడ్డుపడుతుంది. ఒకవేళ కారులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారేమో, ఆయన్ని కానీ అరెస్ట్ చేస్తుంటే ఒక చెల్లిగా అడ్డుపడుతున్న వీరవనిత శబాష్ మా సైబర్ టవర్ మొక్క అనుకున్నాను. కానీ ఇంతకీ వాస్తవాల్లోకి వెళ్తే అండి లోపల ఎవరు శ్రీనివాసరెడ్డి అని చెప్పి ఒక పిఏ అట. అసలు మినిస్టర్ గారితో ఇంత సెక్యూరిటీ పెట్టించుకుంటున్న పిఏ గారు ఉన్నారు చూసారా, ఏమి పిఏ గారు అండి. నిజంగా పిఏ గారు ఎంత క్వాలిఫికేషన్ తోటి లేకపోతే ఏ గొప్ప ఘనకార్యాలు చేసాడో తెలియదు. కానీ జనరల్గా ఓ మినిస్టర్ని అరెస్ట్ చేస్తుంటే, మాజీ మంత్రిని లేకపోతే మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తుంటే పిఏ అడ్డుపడతాడు, ఆగండి సిఏ గారు ఆగండి అంటాడు. కానీ ఇక్కడ పిఏని అరెస్ట్ చేస్తుంటే మినిస్టర్ గారు మాజీ మంత్రి గారు అడ్డుపడుతున్నారు. కలికాలం వచ్చిందండి. అయితే ఆ శ్రీనివాసరెడ్డి ఏదో సంథింగ్ పేరు, అతని పేరు నాకు పూర్తిగా తెలియదు, అతను ఎవరికీ తెలియదు. కోడిగుడ్లు కాంట్రాక్ట్ ఇప్పిస్తాను నీకు అని చెప్పి ఆవిడ దగ్గర 28 లక్షలు తీసుకున్నాడు. అది కేసు. ఆ కేసులో ఉన్న ముద్దాయిని సాక్షాత్తు మాజీ మంత్రి విడుదల రజనీ గారు కారు డిక్కీలో దాచుకుని వెళ్ళిపోతున్నారు ఎక్కడికో. పోలీసు వాళ్ళు అడ్డంగా పట్టించుకున్నారు. అడ్డంగా బుక్ అయిపోయింది ఆవిడ. నిజానికి నేరస్తులను దాచిపెట్టడం కూడా పెద్ద నేరం. ఈవిడ మీద ఇప్పుడు ఏం ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, కాబట్టి ఆవిడ మీద కూడా ఖచ్చితంగా కేసు పెట్టాలి. పైగా నేరస్తులను అరెస్ట్ చేస్తున్నప్పుడు పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తుంది. సిఏ గారు ఏంటిది, సిఏ గారు ఒకటే డైలాగ్ అనుకోండి, కానీ ఆ డైలాగ్ని వేరువేరు పిచ్చుల్లో ఈ మైనరు, ఈ ప్లస్, ఎఫ్ మైనర్ అనుకుంటూ వేరువేరు పిచ్చుల్లో వాడి అంత గట్టిగా ఇచ్చేస్తుంటే నేను అనుకున్నానండి. అలా ఏంటి ఆఫ్టర్ ఆల్ ఒక పిఏ. మొన్న ఏదో సినిమా చూసాం మనం, F3 F2 కానీ, అందులో ఎమ్మెల్యే గారికి పెద్ద ప్రాధాన్యత ఉండదు, ఎమ్మెల్యే గారు పిఏ అని వెంకటేష్ గారికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ఇక్కడ ఈయనకన్నా కూడా ఈవిడికన్నా అంత ప్రాధాన్యత కలిగిన పిఏ గారు ఏ పిఏ గారు అని అనుకున్నానండి. కానీ నాకు పాత సినిమాలో సీన్ గుర్తొచ్చిందండి. పాత సినిమాలో రాక్షసు అంటే మాంత్రికుడు ఉంటాడు, హీరో ఎన్టీఆర్ గారు ఉంటారు, పాత ఎన్టీఆర్ గారు. ఆయన కత్తి తీసుకుని కసామని నరికెత్తాడు. నరికెత్తే మాంత్రికుడు పేక కింద పడిపోయిన పేక చచ్చిపోలే అనుకుని హీరో రిలాక్స్ అవుతుంటే మళ్ళీ కింద పడిపోయిన మెడలు వచ్చి వాళ్ళ పైకి అతుక్కుపోయి మళ్ళీ నవ్వుతాడు. కత్తి తీసుకుని పొడిచడానికి వెళ్తుంటే నవ్వుతుంటాడు మాంత్రికుడు. అప్పుడు ఎవరో వచ్చి ఏదో చెవిలో చెప్తారు హీరో గారికి, ఈడి మాంత్రికుడు ప్రాణం పలానా పెట్టలో ఉందని చెప్తారు. అప్పుడు హీరో పెట్ట దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు భయపడుతుంటాడు. ఈయన చంపనకు వచ్చినప్పుడు భయపడ్డు, ఈడు పేక నరికేసినప్పుడు భయపడ్డు, కానీ ఆ పక్షి దగ్గరికి వెళ్తున్నప్పుడు మాత్రం గజగజ వణికిపోతుంటాడండి. సేమ్ నాకు విడుదల రజనీ గారిని చూస్తే అదే అనిపించింది. ఆవిడ ప్రాణం మొత్తం ఆ శ్రీనివాసరెడ్డి అని పెట్టలో ఉంది. ఏమంటే సిఏ గారు పట్టుకోండి బాబా పెట్టను గట్టిగా ఒక్క నొక్కితే మొత్తం మాజీ మంత్రి విడుదల రజనీ గారు సైబర్ టవర్ మొక్క మా అక్క మొత్తంగా ఎక్కెత్తాడండి. అది ఆవిడ కంగారు. లేకపోతే ఇప్పుడు మంత్రులను అరెస్ట్ చేశారు, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు సైలెంట్గా పోలీసులు రావడం, వాళ్ళ వెనకతలు పోవటమే చూసాం. కానీ అయ్యి బాబు ఇదేంటి బేకలాడిపోతుంది. ఆవిడ డిక్కీలో దాచేసిందండి, వెనకతలు డిక్కీలో. ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు అంటారండి, నా డిక్కీ సేఫే కదా, నా డిక్కీ. నాకు అంత కామెడీ అనిపించిందండి. కానీ ఆ సిఏ గారు ఎవరైనా కరెక్ట్గా పట్టుకున్నారు. ఈవిడ కంగారులో దొరికిపోయిందండి అందరికీ. ఇప్పుడు నాలాంటి అర్థమైపోయిందంటే పోలీసులకు అర్థం అవుదా ఏంటి, చిన్న కేసులు ఈయన అరెస్ట్ చేస్తుంటే ఈవిడ ఎంత ఓవర్ చేస్తుంది, అయితే వీడి దగ్గర ఏదో మొత్తం మ్యాటర్ ఉంది అనుకుంటారు అనుకోరండి.